ఇప్పుడు మనం ములుగ పంట గురించి తెలుసుకుందాము. సార్ నమస్తే సార్. ఈ ములుగ పంట ఎన్ని సంవత్సరాల నుంచి చేసిన మొక్క సార్ ఇది? దీంట్లో వచ్చిన వ్యాధులు ఏంటి? మీరు నీటి పారుదల ఏ విధంగా ఇస్తారు దీని ప్రూనింగ్ ఎలా ఉన్నది, మార్కెటింగ్ ఎలా ఉన్నది, ఇలాంటి విషయాల గురించి చెప్పండి సార్. ఓకే సార్. మనం మునగ పంట చూసుకున్నట్లయితే కనుక ఇది కరిముడి వెరైటీ సార్. ఇది ఏం వెరైటీ సార్? కరిముడి. మనం మునగ పంట చూసుకుంటే మనం వేసుకునే పంటల్లో మునగ కొంచెం సులభదాయకమైన పంట. అంటే దీనికి ఎక్కువ మెయింటెనెన్స్ అవసరం లేదు. వేరే హై డెన్సిటీ హార్టికల్చర్ క్రాప్స్తో పోల్చితే మునగ అనేది సులువైన పద్ధతిలో సాగు చేయవచ్చు. అంత కష్టమైన పద్ధతి ఏం కాదు. దీనికి కావాల్సిందల్లా సరైన పోషణ అందించినట్లయితే, సరిగ్గా నీరు ఇచ్చినట్లయితే మంచి దిగుబడి రాబడడానికి ఫస్ట్ క్రాప్ తీసుకోవచ్చు అనమాట. మనం ఇది చూసుకున్నది ఇది 8 సంవత్సరాల పంట మొక్క సార్. ఇది ప్రతిది 8 సంవత్సరాల మొక్క. ఇది అంటే వేసుకున్నప్పుడు ఎన్ని సంవత్సరాలకు మనకు ఇది కాయలు వస్తాయి సార్? ఇవి కాయలు అనేవి మనకి 2-3 ఇయర్స్ నుంచి స్టార్ట్ అయిపోతుంది సార్. మనకి అంటే 2 ఇయర్స్ కి వెళ్ళి కాపు మంచిగా వచ్చేస్తుంది మనకి. 2 ఇయర్స్ దాకా రాదా? అంటే వస్తుంది, కానీ 1 ఇయర్ నుంచి మంచిగా పూత పిందె కట్టడం ఉంటది. కానిపోతే ఏంటంటే మనకి ఎకనామికల్ గా మంచిగా ప్రొడక్షన్ అనేది 2 ఇయర్స్ దాటిన తర్వాత నుంచి మంచిగా వస్తుంది అనమాట. ఇప్పుడు ఈ కాయలు ఎన్ని రోజుల నుంచి వస్తున్నాయి సార్? ఇవి మనకి ఫ్రూట్ సెట్ అయ్యి ఈ కాయ సెట్టింగ్ అనేది అయ్యి మనకి ఇంచుమించు ఒక నెల అవుతుంది సార్. దగ్గర పిండి అవుతుంది ఈ స్టేజ్ నుంచి మనకి చూసుకున్నట్లయితే. ఇప్పుడు పూత పూసిన తర్వాత ఎన్ని రోజుల వరకు మనకు కాపు మొత్తం రోజులు ఎన్ని మంత్స్లో వస్తుంది సార్? ఇది పూత పూసిన 40 రోజులకి కాయ తయారవుతుంది. ఒక 2 నెలల రోజులకి కాయ దిగుబడి స్టార్ట్ అయిపోతుంది. తెంపుకోవచ్చు మనం. దిగుబడి స్టార్ట్ అవుతుంది. అంటే ఒక ఎకరానికి ఎన్ని మొక్కలు ఎక్కాయి సార్ మీరు? ఐడెన్సిటీ పద్ధతులు సేమ్. ఇది కూడా ఎట్లా అంటే మొక్కకి 5 అడుగుల దూరం, 5 అడుగుల దూరం, సాలికి 16 అడుగుల దూరం. 16 అడుగులు. ఇదేంటంటే మనం హై డెన్సిటీ అధిక సాంద్రత పద్ధతిలో వేసినప్పుడు ఏంటంటే అన్ని రకాలకి వేసుకోవచ్చు. మునగ కూడా ఇది సెట్ అయింది. మనకి ఏంటంటే 8 సంవత్సరాలు అయిన తర్వాత మునగ ఏంటంటే కాండం అనేది బాగా పెరుగుద్ది అనమాట. వేరే చెట్లతో పోల్చుకుంటే ఇది కాండం బాగా పెరుగుద్ది. దీనికోసం ఏం చేయాలంటే మనం 2 సంవత్సరాలకు ఒకసారి జీరో ప్రూనింగ్ చేసుకోవాలి సార్. జీరో ప్రూనింగ్ మొత్తం కటింగ్. జీరో ప్రూనింగ్ అంటే ఏం కాదు, మనం కింద నుంచి ఒక అడుగు కానీ అడుగున్నర ఉంచుతాం హైట్ ఉంచి, మిగిలిన మొత్తం నరికేస్తాం సార్. మొత్తం పైన తీసేసి ఈ తీసిన చోట ఏంటంటే మనం మళ్ళా ఒక శిలీంద్ర నాశిని ఏమైనా అప్లై చేసుకోవాలన్నమాట. ఎందుకంటే తెగుళ్ళు ఇవి రాకుండా ఉండేకి ప్రూనింగ్ చేసినా ఏది చేసినా కానీ ఏ పంటలోనైనా సరే మనం ఇట్లాంటి శిలీంద్ర నాశిని రాసుకోవాలి. ఇది ఇప్పుడు మనం ఇక్కడ చూసుకున్నట్టయితే కానీ ఒక అడుగు వరకు కూడా మనం కట్ చేసేసినాం. ఇది మొత్తం జీరో ప్రూనింగ్ అయిన తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు, ఇదంతా వచ్చిన కొత్త కాండాలు, ఇవి కొమ్మలు కొత్తవి. వీటి నుంచి మనకి కాయలు అనేవి రావడం స్టార్ట్ అవుతుంది. అంటే వస్తుంది. ఓకే సార్. కట్ చేసిన తర్వాత ఎన్ని రోజులకు వస్తుంది సార్ ఇవి కొమ్మలు? కట్ చేసిన 2-3 నెలలకి మంచి చిగురు వచ్చి తయారైతాయి సార్. మన పూలు అన్నారు. ఈ పూత మనం చూసుకునేది కొత్త కొమ్మలకు కూడా పూత స్టార్ట్ అయింది. ఇది పూత అనేది ఇది ఒక్క చోట వచ్చి ఆగిపోదు అనమాట. ఇక్కడ ఫ్రూట్ సెట్ అవుతుంది, ఇక్కడ ఫ్లవర్ వచ్చి ఇంకా ఫ్రూట్ సెట్ అవుతుంది. మన ఇక్కడ మళ్ళీ ఫ్లవర్ వచ్చింది, ఇక్కడ ఇంకా ఫ్లవర్ ఉంది, ఇక్కడ ఇంకా కొత్త చిగురు వస్తుంది. మనం ఏంటంటే ఈ మునక్కి సరైన పోషణ, ఈ చీడపీడల నుంచి మంచిగా నివారించుకున్నట్లయితే కనుక మంచి దిగుబడి తీసుకోవడానికి ముందుంటది అనమాట ఈ క్రాప్ అనేది. మనం రైతు అనేది మంచి దిగుబడి పొందడానికి మునగ అనేది బెస్ట్ ఎగ్జాంపుల్. కామన్ గా విలేజ్లలో రైతులు అంటారు ఇది లొటపీస్ చెట్టు లాగానే పెరుగుతుంది అంటారు. అదే సార్, అదే రొట్టె అంటే దానికి ఇంకా ఏం పోషణ అనేది ఏమి వదిలేస్తారు అనమాట. అదే దానికి కొంచెం పోషణ, కొంచెం చీడపీడ నివారణ చేసుకున్నట్టయితే కనుక మంచి దిగుబడి తెచ్చుకొని మార్కెట్ లో ఇప్పుడు మనకి మంచి డిమాండ్ ఉంది సార్. ఎక్కడ చూసుకున్నా సరే 365 డేస్ డిమాండ్ ఉంటుంది మునగ అనేసరికి. దీనికి ఏంటంటే మనం కొంచెం కేరింగ్ పట్టించుకోవాలన్నమాట. మనం బయట వేరే పంటలతో పోల్చుకున్నట్లయితే కనుక దాంట్లో పెట్టే కేరింగ్ మనం 20-30% పెట్టుకున్నట్లయితే కనుక మంచి దిగుబడి సాధించవచ్చు. ఇది ఇప్పుడు చీడపురుగులు అంటే ఏమేమి వస్తాయి సార్ మనకి? మునగ అంటే మనకు గుర్తొచ్చి ముందు గొంగళ పురుగులు వస్తాయని చెప్తారు. ఎందుకంటే దీనికి ఉన్న పచ్చదనానికి గొంగళ పురుగులు వీరికి వస్తాయి. కానీ మేము గొంగళ పురుగు ఏంటంటే ఎప్పుడు కూడా వేప నూనె కొడతాం సార్. ఎప్పుడు వేప నూనె ఎందులోకి ఒకసారి కొడతారు సార్? మేము ఒక నెల నుంచి 45 రోజులకు ఒకసారి కొడతాం అనమాట. వేప నూనె కొడితే ఏమవుతుంది అంటే ఎక్కువ ఈ గొంగళ పురుగు ఏదైతే రసం పీలుస్తుందో ఈ వేప నూనె కొట్టినప్పుడు ఆకు లాక్కుంటుంది అనమాట. ఆకు ఏదైతే గొంగళ పురుగు నోటితో తింటుందో అది చనిపోతుంది అనమాట. లేదంటే ఈ ఆకు చేదు తగిలి, వేప నూనె చేదు తగిలి దాని ఆహారం తినకుండా మానేస్తుంది అనమాట. ఓన్లీ ఒక గొంగళ పురుగు వస్తాయి, ఇంకేమైనా రకాలు? గొంగళ పురుగుతో పాటు ఇంకా రసం పీల్చే పురుగులు, త్రిప్స్ కూడా వస్తాయి సార్. మనం చూసుకున్నట్లయితే కనుక ఇందులో ఏంటంటే మనకి ఇక్కడ ఇంకా ఎఫిడ్స్ కూడా ఉన్నాయి. ఇట్లాంటి ఎఫిడ్స్ వస్తూ ఉంటాయి అనమాట.
ఇవి పేనుబంక. పేనుబంక ఈ రసం పీల్చేవి కూడా ఎక్కువ వస్తాయి అనమాట. వీటికి కూడా మనం దానికి తగినట్టు వేప నూనె కానీ ఈ కషాయం దీనికి తగ్గకపోతే కనుక వెంటనే ఒక అగ్నాస్త్రం అనేది పులుసు పెట్టిన పెరుగు అట్లాంటివి కొట్టినప్పుడు ఏమవుతుంది అంటే పేనుబంక అనేది నివారణ అవుతుంది. ఇది ఇంకేమైనా తెగుళ్ళు ఏమైనా వస్తాయి సార్ దీంట్లో? దీనికి తెగుళ్ళు అంటే సార్ ఇప్పుడు కాయకి ఎక్కువగా వచ్చే తెగుళ్ళు ఏంటంటే ఈ కాయ కుళ్ళుతుంది సార్ ఒక్కోసారి. అంటే నీళ్ళు ఎక్కువైనా నీళ్ళు తక్కువైనా ఏమవుతుంది అంటే కాయ కుళ్ళు వస్తుంది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే కాయ మచ్చ వస్తుంది. కాయ తొలుతు. ఇంకోటి ఏంటంటే కాయ మచ్చ అట్లా వస్తుంది అండి, మొత్తం ఎరుపు రంగు అవుతుంది. ఎర్ర తెగులు అంటారు. కాయ ఎర్రగా మారిపోద్ది అనమాట. దీనివల్ల ఏమవుతుంది మార్కెట్లో సరైన ధర పలగదు అది అనమాట. దీనికోసం ఏంటంటే మనం పూత సెట్ అయినప్పుడే మంచిగా ఏమైనా ఒక సిలిండర్ నాశనం మంచిది పిచికారీ లాంటివి చేసుకోవాలి. దీనితో ఏంటంటే మనం ఇది మన మునగ అనేది ఊరికే పెరిగే క్రాప్. దీనికి మనం జీవామృతం అప్లై చేసినప్పుడు మంచిగా చిగుర్లు అనేవి మంచిగా వచ్చినాయి సార్. ఈ చిగుర్లు అనేవి మంచిగా వచ్చినాయి. ఈ జీవామృతం వేయడం వల్ల ఏమైందంటే ఈ కాయ కూడా మంచి పచ్చగా తయారైంది అనమాట. పచ్చిగా. ఇప్పుడు మీరు డ్రిప్ లో వాటర్ ఇస్తారా ఇంకేమన్నా వాటర్ తో పాటు పోషకాలు ఏమేమి ఇస్తారు సార్? మనం దీనికి వాటర్ సాల్యుబుల్ ఫెర్టిలైజర్ అంటే నీటిలో కరిగిపోయే గుణమున్న ఉంటాయి ఎరువులు, అవి ఇవ్వచ్చు. దీంతో పాటు ఎట్లా అంటే మనం ఏదైనా తెగులు రాకుండా పులిసిపోయిన మజ్జిగ గాని అట్లాంటివి ఇచ్చినటువంటి వేరుకులు రాకుండా ఉంటది అనమాట. వేరుకులు తాగకుండా అట్లాంటివి. ఇంకా మనం వేరే ఏమన్నా అంటే ఎరువులు అంటే ఇంకా బోరాన్ కానీ ఇవన్నీ మైక్రో న్యూట్రియన్స్ అనమాట. చెట్టుగా అతి సూక్ష్మంగా కావాలి. ఈ బోరాన్ కానీ జింక్ కానీ ఇట్లాంటివి సూక్ష్మంగా కావాలంటే తక్కువ మోతాదులో కావాలి. అట్లాంటివి ఏం చేస్తామంటే మనం డ్రిప్ ద్వారా ఇచ్చుకుంటాం అనమాట. దీనికి ఎక్కువ నీళ్లు పెట్టుకోవాలి సార్, వాటర్ అనేది కొంచెం. ఎందుకంటే మనం కాయ తీస్తున్నప్పుడు ఏంటంటే కొంచెం నీళ్లు ఎక్కువ అవసరం అవుతుంది అనమాట. ఇప్పుడు 45 days నుంచి 60 days అంటారు కదా సార్, 2 నెలలు 3 నెలలు అంటారు కదా. ఈ 2 నెలలు 3 నెలల తర్వాత ఒక ఎకరానికి మొత్తం క్రాప్ ఎంత వస్తుంది సార్? ఇది మేమైతే కింది సంవత్సరం తీసుకునేది కనుక ఒక ఎకరా నుంచి 7 టన్నులు తీసుకున్నాం సార్. 8 టన్నులు తీసుకున్నాం. 7.5 అట్లా తీసుకున్నాం. అంటే ఇది ఎన్ని రోజులకు ఒకసారి వస్తారు టన్నులు తీస్తారు మీరు? టన్నులు అంటే అట్లా కాదు సార్. మేము ఎట్లా తీస్తామంటే ఏదైతే సరిగ్గా పక్వానికి వచ్చిందో అంటే సరిగ్గా తెంపొచ్చు అయ్యింది మంచిగా రైప్ అయ్యింది అండి అట్లాంటివి మాత్రమే తీస్తాం అనమాట. రోజుకి 20 కిలోలు పోని, 30 కిలోలు, 70 కిలోలు పోని, 80 కిలోలు పోని అట్లా రోజు డైలీ హార్వెస్ట్ చేసుకుంటాం. లేదు డైలీ రావట్లేదు అంటే కనుక ఒక రోజు వదిలి ఇంకో రోజు ఆల్టర్నేట్ డేస్ తీసుకుంటాం అనమాట. ఇట్లా ఏమవుతుంది అంటే ఇప్పుడు ఒక్కసారి మార్కెట్కి పంపే కన్నా రోజు కొద్ది మొత్తంలో పంపించినప్పుడు ఏమవుతుంది అంటే మనకి మంచి డిమాండ్, మార్కెట్ డిమాండ్ బట్టి పోతుంది అనమాట. సప్లై ఇస్తున్నాం మనం. దానికి తోడని మనం ఒకసారి తెంపట్లేదు కాబట్టి కాయ కూడా ఇప్పుడు ఈ కాయ మనం అయిపోయింది ఫర్ ఎగ్జాంపుల్, దీన్ని తెంపినప్పుడు ఏంటంటే బలం అనేది మళ్ళీ పోషకాలు అనేవి ఇంకో పిండికి వెళ్తాయి. అది మంచి క్వాలిటీగా తయారవుతుంది. ఇప్పుడు ఒక మార్కెట్ లో 3-4 కాయలకి 20 రూపాయలు తీసుకుంటారు. 3-4 కాయలు 20 రూపాయలు తీసుకుంటారు. ఇప్పుడు కామన్ గా రైతులు అంటే మామూలుగా రైతులు పండించే పంటలలో ఇప్పుడు ఇది ఐడెన్సిటీ పద్ధతులు చేయరు వాళ్ళు. అవును సార్. దాంట్లో కూడా దిగుబడులు ఎలా వస్తాయి? దాంట్లో దిగుబడి అంటే సార్ వాళ్ళు చెట్టును ఊరికే పెంచుతారు, పైకి పోతుంది. కాకపోతే ఏంటంటే దాన్ని ఈల్డ్ తీసుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. సరైన ఈల్డ్ తీసుకోలేరు, ఎందుకంటే ములం చెట్టు చాలా సెన్సిటివ్ అనమాట. దీనికి ఏంటంటే పక్వానికి వచ్చినా కానీ తెంపడానికి ఉండదు, పైన వాళ్ళు వదిలేస్తారు చాలా కాయలు. మీరు చూస్తే కనుక ఎండిపోయిన చెట్టు కాయలు బాగా కనబడతాయి ఆడ నుంచి. అట్లా ఏంటంటే మన ఈ పద్ధతి సాగినప్పుడు మనం చేతితోనే కాయలు తెంపుకోవచ్చు. మీరు ఇక్కడ చూసుకుంటే ప్రతి కొమ్మ నుంచి కూడా కాయలు వస్తాయి మనకి. ప్రతి కొమ్మ నుంచి అనేది కాయలు వస్తే పిందె పూత స్టార్ట్ అవుతుంది, పిందె కడుతుంది. మీరు చూసుకున్నట్లయితే కనుక ఇట్లా నేల తగిలిన కొమ్మ అయినా సరే ప్రతి కొమ్మ నుంచి కాయలు వస్తున్నాయి మనకి. ఈ పద్ధతిలో బాగుంది అంటారు? బాగుంది. ఇప్పుడు మామూలుగా రైతులు వచ్చి మాకు ఐడెన్సిటీ పద్ధతిలో మాకు కూడా కావాలి మా వ్యవసాయానికి అంటే వాళ్ళకి మీరు ఏమన్నా సలహాలు ఇస్తారా? ఖచ్చితంగా ఇస్తాం సార్, సలహాలు సూచనలు ఖచ్చితంగా ఇస్తాం. ఇప్పుడు మీరు మొత్తం ఇది మీ మార్కెటింగ్ మొత్తం మా తాజా పంట వాళ్ళకి ఇస్తాం సార్ మేము. అంటే ఇప్పుడు రోజు కామన్ గా ముక్కాయలు రోజుకి వస్తారా మీరు? రోజుకి వస్తాం. రోజు డే బై డే వస్తారా? రోజుకి వస్తాం సార్. ఒకవేళ పక్వానికి ఇంకా రాలేదు అనిపిస్తే కనుక ఒక రోజు ఆగి తర్వాత రోజు చేస్తాం. మీరు కేజీ లాగా అమ్ముతారా లేకపోతే 1-2-3 లాగా అట్లా అమ్ముతారా? లేదు సార్, కిలో లెక్క వాళ్ళకి తాజా పంట వాళ్ళకి ఇచ్చేస్తాం. కిలో లాగా లేకపోతే క్వింటల్ లాగా అంతే. మంచిగా పండుతుంది అన్నమాట. ఒక ఎకరానికి అప్రాక్సిమేట్ ఎంత ఇన్కమ్ వచ్చేటట్టు ఉంటుంది సార్? ఇది ఇన్కమ్ అంటే మార్కెట్ ప్రైస్ ని బట్టి సార్. ఇప్పుడు మార్కెట్ ప్రైస్ అని మంచిగానే డిమాండ్ ఉంది. మేమైతే కింద సంవత్సరం 7 టన్నులు తీసినాం సార్ ఇందులో. ఈ సంవత్సరం ఏంటంటే ఒక 10-11 టన్నులు తీయాలని మేము టార్గెట్ పెట్టుకున్నాం ఈసారి. ఎవరైనా రైతులు వస్తే మాత్రం మీరు ఖచ్చితంగా సలహాలు సూచనలు ఇచ్చి వాళ్ళకి అదుపు దిగుబడి గురించి వివరిస్తారు. మీ వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించవచ్చు రైతులు ఎవరైనా సరే.